ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియం 12వ తరగతి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, ఇబ్బందికరమైన వాతావరణంలో విద్య నేర్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు నాడు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా, ఇలా కూడా కట్టచ్చా అనే విధంగా నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచాలని ఆలోచన ఉందన్నారు. అవసరమైతే మరిన్ని చోట్ల రెసిడెన్షియల్ స్కూల్ని నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం 20 నుంచి 22 వరకు స్థలాలు సేకరించి ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామన్నారు. దసరా పండుగ కంటే ముందే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, 663 స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు. బీసీలకు 367 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 అద్దె భవనాలు అని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఈ ఏడాదికి 5,000 కోట్లు నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. విజయదశమి ముందు రోజు అక్టోబర్ 11వ తేదీన ఆ స్కూళ్లకు ఫౌండేషన్ వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనార్టీస్, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ, వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం, మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నాం. వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను 2-3 సార్లు విన్నాను వారు చెప్పి. కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు, స్టూడెంట్స్కి ఎక్స్ట్రా నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళ కళ్ళకుండా ఉండేటట్టు నెలకోసారో 15 రోజులకోసారో అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్